బిడ్డను కోల్పోయిన తల్లిపై కేసా? విశాఖలో నిర్లక్ష్యంతో 12 మంది చావుకు కారణమైన ఎల్జీ పాలిమర్స్ సంస్థ ప్రతినిధులపై ఎలాంటి కేసులు పెట్టని ప్రభుత్వం బాధితుల మీదే తిరిగి కేసులు పెట్టిందంటే ఎంత అమానుషం. చివరికి బిడ్డను కోల్పోయిన తల్లిపైన కేసు పెట్టిందంటే ఎంతటి శాడిస్టు ప్రభుత్వం. ఆమె చేసిన నేరం ఏంటి? ఈ ప్రమాదంలో 9 ఏళ్ల తన బిడ్డను కోల్పోయి తన పిల్లను తనకు ఇవ్వాలంటూ కంపెనీ ముందు ఆందోళన చేయడమే ఆమె చేసిన తప్పయిందట. ఆ రోజు కంపెనీ వద్దకు వచ్చిన డీజీపీ కాళ్ల మీద పడి న్యాయం చేయమని వేడుకోవడమే ఆ తల్లి చేసిన నేరమైందట. ఎల్జీ పాలిమర్స్ నుండి వెలువడిన విషవాయువును పీల్చి ప్రాణాలు గుప్పెట పట్టి పరుగులు తీసిన ప్రజలు ఆ సంస్థను అక్కడి నుంచి తరలించమని ఆందోళన చేస్తే 50 మందిపై కేసులు పెట్టారు. 9 మందిని అరెస్టు చేశారు. ఐపీసీ 147, 447, 353, 188, 271 సెక్షన్లతో పాటు ఏపీ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి జ్యుడిషియల్ రిమాండ్ కోసం అర్ధరాత్రి 2వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ వద్దకు తీసుకెళ్లారు. కస్టడీ కోరేంత ప్రమాదకారుల వాళ్ళు. బాధితులకు అండగా నిలవాల్సిన ప్రభుత్వమే వారిపై కేసులు పెట్టడం ఎంతటి ప్రజాద్రోహం. అసలు ఈ ప్రభుత్వానికి మానవత్వం ఉందా అంటున్నారు ప్రజలు.